హాయ్! ఈరోజు సోమవారం 'బిగ్ బాస్' రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే, మనం ఉన్నది హైదరాబాద్ సిటీ. 'బిగ్ బాస్'లో నడిచిందంతా పబ్లిసిటీ అనమాట. 2 సీరియల్ పబ్లిసిటీ నడిచింది మొత్తం ఎపిసోడ్ మొత్తం. అలాగే స్టార్టింగ్ చూసుకున్నట్టయితే, అవినాష్ అందరి గురించి ఉన్న 5గురి గురించి ఒక ఎట్లా అంటే దాన్ని అంటే తెలంగాణలో ఒకటుంటదంట. ఒక్కొక్కళ్ళు మంచి గురించి చెప్తూ ఉంటారు. అలాగా మా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి గౌతము ఇలా అని చెప్పి ఒక్కొక్కళ్ళ గురించి మంచిగా చెప్పి మా 5గురిని మీరందరూ ఎంపిక చేసి ఫైనలిస్టులుగా నిలిపినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆడియన్స్కి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా హౌస్లో ఒక ఇద్దరు వచ్చారు అనమాట. ఆల్రెడీ పాత కంటెస్టెంట్ ఒక అతను, అలాగే హీరోయిన్, సీరియల్లో హీరోయిన్ అనమాట. వాళ్ళిద్దరూ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారు. అలాగే మన ప్రైజ్ మనీ ఏదైతే ఉందో ప్రైజ్ మనీ పెంచుకోవడానికి ఒక టాస్క్ కూడా పెట్టారనమాట. ఆ టాస్క్లో మా పరివార్ అలాగే బిగ్ బాస్ పరివార్ ఇద్దరు అనే టీం ఇచ్చారు. ఎవరు గెలిస్తే వాళ్ళకి యాడ్ అవుతాయి అని చెప్పారు అనమాట ప్రైజ్ మనీ. ఒకవేళ బేబీ పరివార్ కనుక ఓడిపోతే, అంటే బిగ్ బాస్లో 5గురు ఉన్నారు కదా, వాళ్ళు కనుక ఓడిపోతే ఆ ప్రైజ్ మనీ లెస్ అవుద్ది అనమాట. అది ఎంత ఇచ్చారంటే ప్రైజ్ మనీ 14,000 చిల్లర ఎంత ఇచ్చారనమాట. గెలిచింది మాత్రం మన బీబీ పరివార్, అంటే మన 5గురు ఫైనలిస్టులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళే గెలవడం అనేది జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇంకొక రెండోది కూడా సీరియల్ ప్రమోషన్ అయితే జరిగింది. ఆ రెండో సీరియల్ ప్రమోషన్ ఏంటంటే ఈటీవీ ప్రభాకర్ గారిది కుటుంబం పిల్లలు అనే జరిగిందనమాట. అది కూడా చాలా బాగా టాస్క్ అయితే మాత్రం జరిగింది. దాంట్లో కూడా మన బీబీ పరివారే గెలవడం జరిగింది. ప్రభాకర్ గారు బాగా ఆడారు, అలాగే వాళ్ళ సతీమణితో బాగా ఆడారు. కానీ గెలవడం అయితే మాత్రం ఈ టాస్క్లో మన బిగ్ బాస్ ఫైనలిస్ట్ వాళ్ళే గెలవడం జరిగింది. అక్కడ కూడా 16,000 ప్రైజ్ మనీ పెట్టారు. ఆ 16,000 ప్రైజ్ మనీ కూడా బిగ్ బాస్లో ఎవరైతే ఫైనలిస్ట్ ఉన్నారో అవినాష్ కానీ, నిఖిల్ కానీ, నబీల్ కానీ, గౌతమ్ కానీ, ప్రేరణ కానీ వీళ్ళే ఆడడం జరిగింది. ఈ అంత పబ్లిసిటీ అయిపోయిన తర్వాత ఒక మంచి టాస్క్ కూడా జరిగిందంట. ఆ టాస్క్ ఏంటంటే, వీళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడదామని చెప్పి అవినాష్ దొంగ మిగతా నలుగురిని పట్టుకోవాలి. ఆ పట్టుకునే ముందు పేరు చెప్పకుండా మనోడు ఇలా టచ్ చేశాడు అనుకోండి, మనోడే మళ్ళీ స్టార్టింగ్ గేమ్ ఆడాలని చెప్పి బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఆ హైడ్ అండ్ సిక్. అలాగే హైడ్ అండ్ సిక్లో బిగ్ బాస్ ఆడాడు ఒక ఆట. ఏంటి అంటే, లోపల ఏదైతే ఒక రూమ్ ఉంటుందో ఆ రూమ్లో లాక్ చేశారు. లాక్ చేసి లైట్లు ఆపేసి మొత్తం అవినాష్ని భయపెట్టించారనమాట. ఫుల్గా భయపెట్టించి అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది, ఫన్గా ఉంది, పబ్లిసిటీ కూడా ఉంది. ఇంకా ఎవరు ఫైనలిస్ట్ అవుతారో చూద్దాం. అలాగే మీరైతే మాత్రం కంపల్సరీ ఎవరు ఫైనలిస్ట్ అవుతారో ఓటు అయితే వేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm యాంకర్ అసరఫ్తో సైనింగ్ ఆఫ్ ఆదిత్య. బాయ్ బాయ్.